హాయ్ నమస్తే అందరికీ. నేను ఆశ. ఆల్మోస్ట్ 10 days దాటిపోయింది కదా మన ఛానల్లో ఒక్క వీడియో కూడా రాక. ఎందుకు అంటే మేము ఇక్కడ కోల్కతా నుంచి హరిద్వార్ ట్రిప్కి వెళ్ళామన్నమాట. అందుకని చెప్పేసి మన వీడియోలో అయితే ఛానల్లో ఎలాంటి వీడియోస్ అయితే రాలేదు. సో అందుకని చెప్పేసి మా ట్రిప్ అంటే ఎవరైతే ఫ్యామిలీతో వెళ్తారో వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఈ ట్రిప్ విశేషాలను అయితే నేను షేర్ చేద్దాం అనుకున్నాను. ట్రిప్కు ముందు రోజు ఇంకా బట్టలు అవన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఇల్లంతా ఆల్రెడీ క్లీన్ చేసేసాను. మా పాప కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది అన్నమాట. వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టేసి ఆల్మోస్ట్ ఇంకా 1 week ఉండం కాబట్టి ముందు రోజే మొత్తం క్లీన్ చేసుకోవటం బెటర్ కదా అని చెప్పి మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాం. ఈ మా వ్యాక్యూమ్ క్లీనర్తో అయితే చిన్న పిల్లలు కూడా ఈజీగా అయితే వర్క్ చేయొచ్చు. సో క్లీనింగ్ మాత్రం ప్రాపర్గా చేసేస్తుంది. తను అలా హెల్ప్ చేసేస్తుంది. నేను టూర్కి తీసుకెళ్లే బట్టలన్నీ ఆల్రెడీ వాష్ చేసేసాను. వాష్ చేసి మళ్ళీ ఇంకా అన్నీ బయటికి ఎలాగో ఇవ్వను కదా నేను. ఇవన్నీ బయటికి చైరని చెప్పించాలంటే దగ్గర ఒక 1000 రూపాయలు అయితే అయిపోతాయి ఇక్కడ. అందుకని చెప్పేసి నేనే చేసేసుకున్నా. నైట్ అలా గడిచిపోయింది. మార్నింగ్ లెగ్సేసి ఇంకా మా ట్రైన్ వచ్చేసి 12:30కి అలా అనమాట. అందుకని చెప్పేసి మేము ఇక్కడ 11కి అలానే బయలుదేరిపోవాలి. వంట అంతా కంప్లీట్, మధ్యాహ్నం లంచ్, నైట్కి డిన్నర్ మొత్తం అలా కంప్లీట్ చేసి రెడీ అయితే మేమైతే ఇంకా షియాల్దా స్టేషన్, కోల్కతాలో 4 స్టేషన్స్ ఉంటాయి. అందులో హౌరా ఎంత పెద్ద స్టేషను, షియాల్దా కూడా అలానే పెద్ద స్టేషన్ అన్నమాట. ఇటు నార్త్కి వెళ్ళే ట్రైన్స్ అన్నీ మోర్ దెన్ ఇక్కడికే వస్తూ ఉంటాయి. ఈ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ దొరకనిది అంటూ ఉండదు. మనం బట్టలు షాపింగ్ చేయాలన్నా పక్కనే కోల్కతా బజార్ దగ్గర నుంచి లైఫ్ స్టైల్ అన్నీ దొరుకుతాయి. అలాగే ప్రభుజీ వాళ్ళది అవుట్లెట్ కూడా ఇక్కడ ఉంది. ఎవరన్నా జర్నీ చేసేటప్పుడు చక్కగా స్వీట్స్ కావాలి అన్నా, భుజియా అలాంటివి కావాలన్నా కూడా చక్కగా కొనుక్కొని అయితే ట్రైన్ ఎక్కేయచ్చు. ఇలా ఈ స్టేషన్లోకి అయితే వచ్చేసాము. కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలంట. కొంచెం దొంగతనాలు అవి ఎక్కువగా జరుగుతాయంట. అందుకని చెప్పేసి మన సేఫ్టీ మనం చూసుకోవాలి. సో ఇలా ఎక్కడన్నా స్టేషన్స్ స్టార్ట్ అవ్వటం చాలా తక్కువగా కనిపిస్తుంది కదా. రైల్వే ట్రాక్ ఎక్కడ చూసినా పోతూనే ఉంటుంది. కానీ హౌరాలో మాత్రం ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోతుంది. హౌరా స్టేషన్లోనూ స్టాప్ అయిపోతుంది, షియాల్దాలోనూ ఇలానే. అంటే రివర్ ఉండటం వల్ల అక్కడ దాకా వచ్చి స్టాప్ అయిపోతాయి అనమాట. ఎక్కడికక్కడ స్టేషన్స్ 4 స్టేషన్లు కూడా వేరే రూట్లో ఉండబట్టి ఆల్మోస్ట్ షియాల్దాలోనూ మన హౌరాలోనూ ఇలా చూస్తూ ఉంటాం. అక్కడితో స్టేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా మా ట్రైన్ అయితే ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, చెప్పాను కదా హరిద్వార్ ట్రిప్ అని చెప్పేసి, దానికోసం అని చెప్పేసి కోల్కతా నుంచి ఢిల్లీకి అయితే వెళ్తున్నాము. సో దానికోసం అని చెప్పేసి సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్కి అయితే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం. సో ట్రైన్ అయితే వచ్చేసింది. ఇది రైట్ టైంలో వెళ్తుంది. రాజధానితో పాటు పోటీ పడే ట్రైన్ ఏదన్నా ఉంది అంటే ఇదే, తక్కువ కాస్ట్లో. అంటే రాజధాని అంత ఛార్జెస్ ఉండవు కానీ వెళ్ళే స్పీడ్ మాత్రం రాజధాని అంతా వెళ్తుంది కాబట్టి అలా ఈ ట్రైన్ అయితే మేము ప్రిఫర్ చేసుకున్నాం. ఇంకా మా నలుగురికి టికెట్స్ బుక్ చేయాలి కాబట్టి ఇంకా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. సో లంచ్ అయితే చేయలేదు. మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని ముందుగా అయితే వచ్చేసాం. పిల్లలతో ఎప్పుడైనా మనం ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు నార్మల్గా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ ట్రైన్ జర్నీ ఎక్కువసేపు అయితే ఇంకెంతసేపు అంటూ ఉంటారు కాబట్టి. కానీ మా పిల్లలతో మాకు ఆ ప్రాబ్లం లేదు. చిన్నప్పటి నుంచి మన ఆంధ్రా నుంచి కోల్కతా వరకు ట్రైన్లలో తిరిగి వాళ్ళ ట్రైన్ జర్నీని ఇంకా అలవాటైపోయింది. ఎంతసేపు అయినా మన దగ్గర నుంచి ఢిల్లీ ఎంత దూరమో ఆల్మోస్ట్ ఇక్కడ కోల్కతా నుంచి కూడా అంతే దూరం ఉంటుంది. సో ఇంకా ట్రైన్ ఎక్కేసాము, లంచ్ చేసేసాము, ఇంటి నుంచే తీసుకొని వచ్చేసాం కదా. అలాగూ వారం రోజులు బయట తినాలంటే అట్లీస్ట్ ఈ రోజుకైనా మధ్యాహ్నంకి నైట్కి ఇంటి నుంచి అయితే తీసుకొచ్చుకోవాలి. అలానే ఇంటి నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయి బయలుదేరామని చెప్పేసి. మా పాప ఏంటి టైం పాస్ కోసం అని చెప్పేసి అది క్రోచెట్ చేసుకోవడానికి అవన్నీ యూట్యూబ్లో చూసి అవి నేర్చుకుంటూ ఉంటుంది. సో అవన్నీ తెచ్చేసుకుంది. ఇంకా ఆల్రెడీ నిన్న నాకు చాలా పని అయిపోయింది కాబట్టి మీకు ఇక్కడ గంగా నది, ఈ బ్రిడ్జ్ షియాల్దాలో ఈ బ్రిడ్జ్ ఏంటంటే గంగా నది మీద నుంచి వెళ్తుంది. అలానే ఇటుపక్క నుంచి అంటే మన సౌత్ వైపు వెళ్ళేటప్పుడు అది గంగా నది మీద నుంచి వెళ్ళదు, కానీ ఇటు వచ్చేసరికి వెళ్తుంది. అలానే ఇక్కడ ఫేమస్ కాళీమాత మందిర్ దక్షిణేశ్వర్ కూడా ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనకి కనిపిస్తుంది అన్నమాట. మన సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఏంటి, హౌరా బ్రిడ్జ్ కన్నా ముందే మనకి
హౌరా స్టేషన్ వచ్చేస్తుంది, అక్కడ దిగిపోతాం. దిగిపోయాక కోల్కతాలోకి ఎంటర్ అవ్వడానికి మనం హౌరా బ్రిడ్జ్ మీద నుంచి రావాలి. హౌరా బ్రిడ్జ్కి ట్రైన్ ట్రాక్ లేదు కాబట్టి బస్సులో, కార్లు వాటి మీద నుంచే వస్తామన్నమాట. ఇక్కడ ఎవరైనా కోల్కతా వచ్చినప్పుడు నార్మల్గా కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏది మెయిన్ మందిరం అనేసి. ఇక్కడ దక్షిణేశ్వర్లో ఉన్నది మెయిన్ కాళీమాత మందిర, లేదు అంటే కాళీఘాట్లో ఉన్న, నేను ఆల్రెడీ శక్తిపీఠం అని ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను, అది మెయిన్ మందిరమా అని చెప్పేసి. మెయిన్ కాళీ మందిరం అయితే అదే కాళీఘాట్లో ఉన్న అమ్మవారు. ఇక్కడ అమ్మవారు కూడా బాగా ఫేమస్, ఎందుకంటే నది ఒడ్డు నుండి స్నానం చేయడానికి అందరూ వస్తారు. మెయిన్గా కంపేర్ చేస్తే మాత్రం ఆల్రెడీ నేను వీడియోలో పెట్టిన శక్తిపీఠం అయితే మెయిన్ అమ్మవారి టెంపుల్ అన్నమాట. అలా జర్నీ చేసేసుకుంటూ పిల్లలైతే ఇంక పడుకోవడానికి వాళ్ళేమో ఇష్టపడట్లేదు. నేను అంతా పని చేసేసుకున్నా, అంటే టూర్కి అన్నీ ప్యాక్ చేసుకోవాలి, ఇల్లంతా క్లీన్గా పెట్టుకోవాలి, దాంతోపాటు ఏదో ఒక ఫుడ్ ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. కాబట్టి నేనైతే అలసిపోయాను అనమాట. మా పిల్లలైతే తనకు సంబంధించినవన్నీ, గేమ్స్కి సంబంధించినవన్నీ అలా ప్యాక్ చేసుకొని వచ్చేసింది. 1 by 1 ఇంకా కాసేపు పడుకుందాను. ట్రైన్లో టైంపాస్ అవ్వాలంటే ఏదైనా గేమ్స్ ఆడుకోవాలి, లేదంటే పడుకోవాలి. లంచ్ చేశాం కాబట్టి ఆరామ్సే పడుకున్నాం. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ట్రైన్ అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మాకైతే డోర్ పక్కనే వచ్చేసింది, అయినా కూడా అక్కడ అటెండర్స్ ఉన్నారు కదా, వాళ్ళే క్లీన్ చేసేస్తున్నారు. బాత్రూమ్స్ అయినా ఏవైనా ప్రాపర్గా ఎక్కిన దగ్గర నుంచి అయితే ఇప్పటికే ఒక 1 టైం ఇక్కడే స్టార్ట్ అయింది కదా కోల్కతాలోనే, కానీ ఇప్పటికే 1 టైం క్లీన్ చేసేసారు. ఆల్రెడీ ఇప్పుడు 5 అవుతుంది. ఆల్రెడీ మా వాళ్ళు లెగిసారు, నేనే ఎక్కువసేపు నిద్రపోయా. వాళ్ళు లెగిసేసి తెచ్చుకున్న స్నాక్స్ తినటం కూడా మొదలు పెట్టేశారు. ఇంకా ట్రైన్ జర్నీలో ఎంజాయ్ చేసేది అయితే అదే. ఇంటి దగ్గర నుంచి చాలా స్నాక్స్ అయితే ప్యాక్ చేసుకొని వచ్చేసాము. మోర్ దెన్ ఇది ఏంటి అంటే ఒక 1 వీక్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. ట్రైన్లోనే మాకు వన్ డే అలా గడిచిపోతుంది. గడిచిపోయాక ఇంకా అక్కడ తిరిగేటప్పుడు ఇక్కడ ట్రైన్లో ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటేనే పిల్లలతో మళ్ళీ అక్కడ ఇంకెళ్ళిన దగ్గర నుంచి ప్లేసెస్ వెళ్ళేది చూడటానికే కాబట్టి అన్నీ చూడాలి కాబట్టి అక్కడ వెదర్ అలా ఉంటుంది. ఇక్కడ ఉన్నాం కానీ మేము ఇక్కడికి వచ్చాక పూరి వెళ్ళాం, కాశీ వెళ్ళాం. లాస్ట్ నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో నేను కాశీ ట్రిప్దే పెట్టాను. ఒక ఫ్యామిలీ ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు, అంటే కొత్త ప్లేస్కి మనం అంటే గ్రూప్గా వెళ్తారు, కానీ మన ఏజ్ వాళ్ళకి అందరితో గ్రూప్గా వెళ్ళటం కుదరదు. ఫ్యామిలీతో అంటే పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడే మనం వెళ్ళగలుగుతాం కాబట్టి, సో అలా వెళ్ళినప్పుడు కొత్త ప్లేస్, హిందీ రాదు, అలాంటప్పుడు ఎక్కడ ఉండొచ్చు అనేది కూడా నేను ఆ వీడియోలో షేర్ చేశాను. కాశీలో ఉన్న టెంపుల్స్ ఏంటి, మేము ఎక్కడెక్కడ తిరిగాము, అవన్నీ కూడా చక్కగా అయితే షేర్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ స్టార్టింగ్లో అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. చూసారు కదా, మళ్ళీ సాయంత్రానికి ఇంకొకసారి క్లీనింగ్కి అయితే ఈ భయ్య అయితే వచ్చేసాడు. సో సన్సెట్ అవ్వడానికైతే మొదలవుతుంది. మేము మధ్యాహ్నం ఎక్కాము ఈ ట్రైన్. రేపు మార్నింగ్ 8:30కి మేము ఢిల్లీలో, ఇప్పుడు అయితే రైట్ టైమే నడుస్తూ ఉంది, రేపు మార్నింగ్ 8:30కి ఢిల్లీలో దిగిపోతాం. మళ్ళీ మాకు హరిద్వార్ ట్రైన్ వచ్చేసి మధ్యాహ్నంకి ఉంది, అంటే ఎన్నింటికి 3:30కి అలా ఉందన్నమాట. మధ్యలో మాకు చాలా టైం ఉంది. ఆ టైంలో ఏం చేద్దాం అనేది అయితే డిసైడ్ అయిపోయాం, కూర్చొని ప్లానింగ్ చేసుకుందాం. హరిద్వార్ అంటే ఢిల్లీ నుంచి హరిద్వార్కి ట్రైన్లో అయితే 4 hours మాత్రమే, బస్సులో వెళ్తే 6 hours పడుతుంది. మన దగ్గర నుంచి వచ్చే వాళ్ళు కూడా మోస్ట్లీ ట్రైన్లో ఢిల్లీ వరకు వస్తే అక్కడ నుంచి మనకి ట్రైన్ ఉంటుంది, బస్సెస్ ఉంటాయి. మాకు ఆ ట్రైన్లో ఏంటి అంటే ఏసీ టికెట్ దొరకలేదు, సెకండ్ సిట్టింగ్ అయితే దొరికింది. పర్లేదు 4 hours కదా, వెళ్ళిపోవచ్చు అని ఆ ట్రైన్కి అయితే బుక్ చేసేసుకున్నాం. ఢిల్లీ టికెట్స్ అయితే మేము 1.5 month ముందే బుక్ చేసుకున్నాం. మేము ఏ టికెట్స్ అయినా ముందే బుక్ చేసుకుంటాం, అప్పటికప్పుడు కావాలి అంటే మాత్రం అస్సలు దొరకవు కాబట్టి, లేదంటే ఇంకా మనం ప్రీమియం తత్కాల్లో చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి. సో అలా 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 వ్యూ చూసుకుంటూ, ఇంకా మా పిల్లల నుంచి బోర్ కొడుతుందనే మాట అయితే రాదు. ఆల్రెడీ ట్రైన్ జర్నీలే వాళ్ళకి అలవాటు అయిపోయినాయి. అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ముందు నుంచి చూస్తూ ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారు, మంచి మంచి కామెంట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఈ 10 days నుంచి నా వీడియోస్ రాలేదు, అంటే ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆ ట్రిప్ని ఎంజాయ్ చేయాలి. అప్లోడ్ చేయడానికి ఏంటంటే ఆల్రెడీ ముందు స్టిచ్ చేసినవి కూడా చాలా ఉన్నాయి, అప్లోడ్ చేయడానికి నాకు టైం దొరకలేదు. అలానే ఇంకా ట్రిప్లో అప్లోడ్ చేయడం అవ్వదు, ఇంత నెట్ మనకి ఉండదు కాబట్టి అప్లోడ్ చేయడం కూడా అవ్వదు. మా పక్కన కూర్చున్న బెంగాలీస్ వీళ్ళు ఏంటంటే
ఎక్కడికి వెళ్తున్నారు బా, అమృత్సర్ వెళ్తున్నారంట. వీళ్ళంతా ఒక ట్రూప్గా అమృత్సర్ వెళ్ళి తర్వాత కాశ్మీర్ వరకు వెళ్తారంట. ఢిల్లీకి వెళ్ళి అటు నుంచి ఒక ఏజెన్సీ ద్వారా వెళ్తున్నారు. వాళ్ళు చక్కగా కూర్చొని ప్యాకాట్ ఆడేసుకుంటున్నారు. ఇక్కడ ప్లేస్ ఉందిగా అని చెప్పేసి కూర్చొని ఇలా వ్యూ చూసుకుంటూనే నైట్ అయిపోయింది. నైట్ డిన్నర్ చేసే టైం అయితే అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్కి అయితే రైస్ కర్రీ చేసుకొని వచ్చేసాం. ఇంకా నైట్కి అయితే పులిహోర కర్డ్ రైస్ అవి చేసేసుకొని ఇంకా త్వరగా తినేసి త్వరగా పడుకుంటే 8:30కి దిగిపోతాం కాబట్టి 8:30 కన్నా ముందు లెగిసి రెడీ అయిపోయి ట్రైన్లోనే రెడీ అవ్వాలి. ఇంకా ట్రైన్లోనే రెడీ అయిపోయి ఢిల్లీలో ఏమన్నా చూసే ప్లేసెస్ అంటే దగ్గరలో ఉన్నవి. పిల్లలతో ఏంటంటే హ్యాక్టిక్గా మనం ఎక్కువ ప్లేసెస్ని వెళ్ళాం కదా ఒకేసారి చూద్దాము అని మనం అలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు అలసిపోతారు. నెక్స్ట్ డేకి వచ్చేసరికి జర్నీ చేసేటప్పుడు ఫస్ట్ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అనేది చూసుకోవాలి. ఫుడ్ ఏదన్నా కొంచెం అటు ఇటుగా తినేసామా ఇంకా అంతే. జర్నీలో ఇంట్లో ఉన్నప్పుడన్నా కొంచెం ప్రాబ్లం లేదులే, కానీ పిల్లలతో ఇవన్నీ చాలా చూసుకోవాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళం అనుకోండి అలా అయినా అడ్జస్ట్ అయిపోతాం, పిల్లలతో చాలా ఇబ్బంది ఉంటుంది. 9 o'clock కల్లా తినేసి ఇంకా ఎప్పుడు ట్రైన్లో నాకు ఆ అప్పర్ సీట్ అయితే నాకే వచ్చేస్తుంది. అక్కడ ఎక్కువ చలి పడుతుంది అని చెప్పేసి అన్ని సీట్లలో కన్నా దాంట్లోనే ఎక్కువ చలి ఉంటుంది అని చెప్పేసి నన్ను పైకి ఎక్కిచ్చేస్తారు. ఆరామ్సే వీళ్ళంతా కింద పడుకుంటారు. మిడిల్లో మోక్ష, కింద వాళ్ళ నాన్న, అటుపక్క సాయిగడికి ఎప్పుడు సైడ్ సీట్ అయితే కావాలి. అందుకని చెప్పేసి తినేసారు కూడా అయిపోయింది. నైట్ నిద్రపోయాం బాగా, ఇంకా లెగిసేసాము. ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా 7:30 అలా అవుతుంది. ఇంకా పొద్దున్నే బ్రష్ చేసేసుకుని ఇంకా ఎలాగో ఢిల్లీలో ఒక 6 hours టైం ఉంటుంది కాబట్టి మనకి టైం ఉన్నప్పుడు ఎలాగో క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసుకొని మనం ఇంకా సన్ రైజ్ చాలా బాగుంది కదా, సో అలా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ట్రైన్లోనే రెడీ అయిపోదాం మనం. మళ్ళీ 3:30కే మాకు హరిద్వార్కి ట్రైన్ ఉంది కాబట్టి ఢిల్లీలో కొన్ని ప్లేసెస్ చూద్దాము అని చెప్పేసి అవన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఢిల్లీలో ఏ ప్లేస్ తిరిగామో, అలానే ఎక్కడ భోజనం చేసామో, ఎక్కడ భోజనం బాగుంటుంది అనేది అయితే క్లియర్గా చూపిస్తాను. అలాగే నా నెక్స్ట్ వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి. హరిద్వార్ ట్రిప్ ఎవరైనా సింగిల్ ఫ్యామిలీతో రావాలి అనుకున్నా, మీరు ట్రిప్గా రావాలనుకున్నా, మీకు ఇంతకు ముందు వివరాలు తెలిసినా తెలియకపోయినా చాలా విషయాలు అయితే ఈ వీడియోస్ ద్వారా మీకైతే షేర్ చేస్తాను. మేము ఎక్కడ స్టే చేసాం హరిద్వార్లో అంటే అందరికీ హిందీ రావాలి అని ఏమి ఉండదు కదా. మేమంటే ఇక్కడ బెంగాల్లో 10 years నుంచి ఉంటున్నాం కాబట్టి మాకు లాంగ్వేజ్తో అంత ప్రాబ్లం ఉండదు. ఎవరైతే మన దగ్గర నుంచి వస్తున్నారో వాళ్ళకి హిందీ రాకపోవచ్చు, సో ఎక్కడ స్టే చేయొచ్చు, మన తెలుగు వాళ్ళే ఏమన్నా ఉన్నాయా, ఉంటే ఎలా అనేది అన్ని డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా నా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. తప్పకుండా నా నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. అలానే ఢిల్లీలో మేమేం ప్లేసెస్ చూసామో, ఎక్కడ భోజనం చేసామో అనేది కూడా ఇందులో అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే పిల్లలతో వచ్చినప్పుడు నేను ముందే చెప్పాను కదా, ఫుడ్ విషయంలో ఎక్కడ బెస్ట్ ఫుడ్ దొరుకుతుందో అక్కడే మనం ఉండటం అయితే చాలా బెటర్ అన్నమాట. సో ఇక్కడ మేము స్టేషన్లో అయితే దిగిపోయాము. ఇక్కడే మెట్రో అన్నీ ఉన్నాయి కానీ మా దగ్గర లగేజ్ ఎక్కువ ఉండేసరికి ఇంకా ఆటోలో అయితే నెక్స్ట్ వేరే స్టేషన్కి అయితే బయలుదేరాము. సో అక్కడే క్లాక్ రూమ్లో పెట్టేద్దాం. 8:30 ఇక్కడ మేము దిగింది, ఇప్పుడు 8:30 కానీ 8:30కే ఎండ్ అయితే బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా ఏసీలో ఉన్నాం కదా, బయటకు వచ్చేసరికి అది మాకు తెలుస్తూనే ఉంది. ఎంతసేపు తిరగగలుగుతామో అంతసేపు తిరిగేసి అయితే వచ్చేయాలి. ఇంకా అలా అనుకొని స్టేషన్కి అయితే బయలుదేరుతాను. వెళ్ళేదారిలో యమునా నది మీద నుంచి కూడా అంటే వచ్చేదారిలో ఇప్పుడు హరిద్వార్ వెళ్తే గంగా నది, మేము వచ్చిన కోల్కతాలో హుగ్లీ, గంగా నదినే హుగ్లీ అని పిలుస్తారు. సో అలానే ఢిల్లీ వచ్చేసి యమునా నది మీద నుంచి అలా అయితే బయటకు వచ్చేసాం. త్వరగా ట్రిప్ అయిపోతే తాజ్మహల్ చూడాలి ఆగ్రా వెళ్ళి అని అనుకున్నాం, కానీ అది పాసిబుల్ అయితే అంటే ఈ 1 week ట్రిప్లో మాకు ట్రైన్లోనే ఇటు 2 days అటు 2 days వెళ్ళిపోతుంది కాబట్టి మోస్ట్లీ వీలైనంత వరకు హరిద్వార్, రిషికేశ్ మాత్రం పూర్తిగా చూద్దామని అయితే, అంటే ఢిల్లీ చూడాలి అని అయితే అంతగా అయితే మాకు లేదు, అంటే ఇక్కడున్న వెదర్ని బట్టి. కానీ మనకి హరిద్వార్, రిషికేశ్లో ఈ టైంలో అయినా కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి పిల్లలతో కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి మోస్ట్లీ ఎక్కువ రోజులు అయితే అక్కడే తిరగాలి, అక్కడే ఉన్న ప్లేసెస్ అన్నీ చూడాలని అయితే డిసైడ్ అయిపోయామన్నమాట. సో వెళ్తూ చెప్పాను కదా, యమునా నదిని కూడా చూసేసుకొని అలా వేరే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. స్టేషన్లో అలా లగేజ్ పెట్టేసి ఇంకా ఆరామ్సే మేము ఢిల్లీలో ఏ ప్లేసెస్
ప్లేసెస్ చూడాలనుకుంటున్నామో ఆ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇదైతే ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో ఢిల్లీలో ఏం చూసామో, ఎక్కడ భోజనం చేసామో, మన ఆంధ్ర భవన్ భోజనం ఎలా ఉంటుంది అన్నదైతే పూర్తిగా అయితే షేర్ చేస్తాను. జస్ట్ ఇది మా ట్రిప్ ఇంట్రడక్షన్ వీడియో అన్నమాట. కానీ హరిద్వార్ వీడియో, రిషికేష్ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ వీడియో నేను రిలీజ్ చేసేటప్పటికి మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందుకని చెప్పి అన్ని విషయాలు ఒక ఫ్యామిలీతో వెళ్తే మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కడ ఎంత బడ్జెట్ అవుతుంది అన్నది మాత్రం క్లియర్గా నేను ప్రతి వీడియోలో అయితే షేర్ చేస్తాను. నార్మల్గా ఒక ఫ్యామిలీ తిరగాలి అంటే పిల్లలు ఈ ఏజ్లో ఉన్నప్పుడు కరెక్ట్ అనమాట. కొంచెం ఇంకా పెద్ద అయ్యారనుకోండి తిరగటం చాలా కష్టం. ట్రిప్పులు ఏమన్నా వేయాలి అనుకుంటే ఇదైతే పర్ఫెక్ట్ టైం.